వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ రెడ్డి, హిస్టరీ ఫ్యాకల్టీ. ఏపీ టెట్ డిఎస్సి హిస్టరీ కంటెంట్లో హెచ్జిటిలో మనకి కాకతీయ రాజ్యము అని కూడా టాపిక్ ఉండడం జరిగింది. కాకతీయ రాజ్యం, దీని గురించి గమనిద్దాం. మధ్యయుగ కాలంలో మన దక్షిణ భారతదేశంలో 5 ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించినాయి. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మన దక్షిణ భారతదేశంలో ఎన్ని ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించినాయి? 5 ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించినాయి. అందులో ఉన్నది పశ్చిమం వైపు ఎస్పెషల్లీ కళ్యాణి చాళుక్యులు అండ్ యాదవులు, అంటే యాదవ రాజులు, ద్వార సముద్ర పాలకులు, యాదవ రాజులు అండ్ కాకతీయులు, హోయాస వంశస్థులు అండ్ పాండ్యరాజులు. ఏమంటున్నా, మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో మనకు ఎన్ని రాజ్యాలు ఆవిర్భవించాయట? 5 రాజ్యాలు ఆవిర్భవించినాయి. అందులో ఒకటి కళ్యాణి చాళుక్యులు. యాదవులు అంటే వీళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసి దౌలతాబాద్ లేదా దేవగిరి అని అంటామమ్మ. అండ్ కాకతీయులు, హోయాసులు అంటే ద్వార సముద్ర పాలకులు, పాండ్యరాజులు అంటే మధురై ప్రాంత పాలకులు. ఈ 5 రాజ్యాలలో మనకు తెలుగు నేలకు చెందిన వాళ్ళు ఎవరు అనంటే కాకతీయులు అని పిలవాలి. కాకతీయులు. ఈ రాజ్యాలు సాధారణంగా ఏమి చేసేవి అనంటే పొరుగు రాజ్యాల నుండి మరియు ఢిల్లీ సుల్తాన్ల నుండి దండయాత్రలు ఎదుర్కొన్నప్పటికీ ఎవరికి వారే తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. ఈ 5 రాజ్యాలు ఏమి చేసేవి అంటే సాధారణంగా పొరుగు రాజ్యాల నుండి మరియు ఢిల్లీ సుల్తాన్ల నుండి దండయాత్రలను ఎదుర్కోవడానికి ఎవరికి వారే తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. అదే సమయంలో ఈ రాజ్యాలు ఆవిర్భవించిన అదే సమయంలో మనకు మధ్యయుగంలో ఉత్తర భారతదేశం వైపు ఉన్నది అదే ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు. దక్షిణ భారతదేశం వైపు వచ్చినాయి 5 చిన్న రాజ్యాలు. అవే కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయాసులు అండ్ పాండ్యులు అన్నాం. తమ ఆధీనంలో ప్రాంతాలను ఐక్యతను పెంపొందించుకోవడానికి ప్రయత్నించారు. స్థానిక భాషలు, కళలు మరియు శిల్పకళను కూడా ప్రోత్సహించారు ఈ 5 రాజ్యాలు. రైట్, ఇక్కడ గమనిస్తే మీరు మధ్యయుగం నాటి ప్రాంతీయ రాజ్యాలు అన్నాం. కళ్యాణి చాళుక్యులు, యాదవులు, నెక్స్ట్ కాకతీయులు, హోయాసులు అండ్ పాండ్యులు అన్నాం. ఇక్కడ కాకతీయులకు బాగా ప్రాధాన్యత ఉంది. కాకతీయులలో ముఖ్యమైనటువంటి పాలకులు ఎవరు అని చెప్పేసి గమనించాలి. అందులో 2వ ప్రోలరాజు, రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడు. రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడి అనంతరమే అతని యొక్క సోదరుడు అయినటువంటి మహదేవుడు. మహదేవుడి అనంతరమే గణపతి దేవుడు. గణపతి దేవుడి అనంతరం అతని కుమార్తె అయినటువంటి రుద్రమదేవి. ఈ రుద్రమదేవి గారు ఆంధ్ర మరియు తెలంగాణలను పాలించిన ఏకైక మహిళా పాలకురాలే రుద్రమదేవి గారు. ఈ రుద్రమదేవి గారి అనంతరం వచ్చాడు ఆమె యొక్క మనమడు అయినటువంటి 2వ ప్రతాపరుద్రుడు. 2వ ప్రతాపరుద్రుడి అనంతరమే ముసునూరి కాప నాయకులు రావడం జరిగింది, లేదా ముసునూరి నాయకులు అని అంటాము. మరి కాకతీయుల యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనిస్తాము. అండ్ పరిపాలన ఎలా ఉంది, నాయంకర విధానం ఏ విధంగా ఉంది, గ్రామ పాలన ఏంది, గ్రామాల్లో పాలించే వాళ్ళనే అయ్యంగార్లు అని అంటాం, అయ్యగార్ల గురించి. మరి వీరి యొక్క సామాజిక, ఆర్థిక జీవనం ఎలా ఉంది, కళల నిర్మాణాలు ఎలా ఉన్నాయి, సాహిత్యం ఏంది, కళలు, శిల్పాలు, 1000 స్తంభాల గుడి అండ్ రామప్ప గుడి గురించి కూడా మాట్లాడాలి. ఇక్కడ కాకతీయుల దగ్గర మనం ఒక్కొక్క దాని గురించి వివరణలోకి వెళదాం. మనకు మధ్యయుగంలోని ప్రాంతీయ రాజ్యాలు, ఫస్ట్ మధ్యయుగంలోని ప్రాంతీయ రాజ్యాలు అని అంటున్నాం. ఫస్టే కళ్యాణి చాళుక్యులు, వీళ్ళనే పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తాం. కళ్యాణి చాళుక్యులనే ఏమని పిలుస్తాం? పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తాం. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడే 2వ తైలపుడు. వీరి యొక్క రాజధాని, కళ్యాణి చాళుక్యుల యొక్క రాజధాని బీదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి అని చెప్పాలి. కళ్యాణి చాళుక్యులు అంటున్నాం. ఫస్ట్ కళ్యాణి చాళుక్యుల యొక్క రాజ్య స్థాపకుడే 2వ తైలపుడు.
రెండవ తైలపుడు. వీరి యొక్క రాజధాని బీదర్ జిల్లాలో ఉన్నటువంటి బసవ కళ్యాణి అనాలి. ఈ కళ్యాణి చాళుక్యులు ఈ రాజ్యము 200 సంవత్సరాల పాటు కొనసాగింది. ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాల పాటు కొనసాగింది. వీరు వెంగికి చెందిన తూర్పు చాళుక్యులు మరియు చోళులతో వీరు సంస్కృత మరియు కన్నడ భాషలను ప్రోత్సహించారు. వీరట కళ్యాణి చాళుక్యులేనట వెంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అని అంటాం. వెంగి అంటేనే పెదవేగు ప్లస్ చిన్నవేగు ప్లస్ దెందులూరు ప్రాంతాలను కలుపుకొనే వెంగి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వెంగి. వాళ్ళని వెంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అని అంటాము. మనకేమవుతుంది అని అంటే బాదామి చాళుక్యులల్లా అతి గొప్ప పాలకుడు అయినటువంటి రెండవ పులకేశి, బాదామి చాళుక్యులల్లా గొప్ప పాలకుడు అయినటువంటి రెండవ పులకేశి పుల్లలూరు యుద్ధంలో 1వ మహేంద్రవర్మ లేదా మహేంద్రవర్మన్ని ఓడిస్తాడు. పల్లవ రాజులలో మొదటి గొప్పవాడు. పల్లవ రాజులలో మొదటి గొప్పవాడు అయినటువంటి 1వ మహేంద్రవర్మను ఓడించి వెంగి ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు రెండవ పులకేశి. ఆక్రమించి రెండవ పులకేశి ఆ వెంగి ప్రాంతాన్ని తన సోదరుడు అయిన కుబ్జ విష్ణువర్ధనుడి ఆధీనంలో ఉంచుతాడు. పల్లవుల మొత్తంలో అతి గొప్ప పాలకుడే 1వ నరసింహవర్మ. ఆ 1వ నరసింహవర్మ చేతిలో రెండవ పులకేశి మరణిస్తాడు మణిమంగళై యుద్ధంలో. ఎప్పుడైతే రెండవ పులకేశి మరణించాడో రెండవ పులకేశి సోదరుడు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు వెంగి ప్రాంతం వద్ద స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. వాళ్ళని వెంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అని పిలుస్తాం. అండ్ చోళులు వీరు సంస్కృత మరియు కన్నడ భాషలను ప్రోత్సహించారు. వీళ్ళతో కలిసి కళ్యాణి చాళుక్యులు ఎవరితో కలిసి? వెంగి చాళుక్యులు అండ్ చోళులతో కలిసి సంస్కృత మరియు కన్నడ భాషలను ప్రోత్సహించడం జరిగింది. ఈ కళ్యాణి చాళుక్యుల కాలంలోనే ప్రముఖ కవి అయినటువంటి బిలహనుడు రచించిందే విక్రమాంక దైవ చరితను రాశాడు. ఎవరైనా బిలహనుడు అని అంటున్నాము. వీరి కాలంలోనే రన్నడు అనే ప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానానికి చెందినవాడే. కళ్యాణి చాళుక్యుల ఆస్థానానికి చెందిన మరి ఒక కవి రన్నడు అనేటటువంటి ప్రసిద్ధ కవి కూడా వీరి కాలంలోనే ఉన్నాడు. కళ్యాణి చాళుక్యులే విద్యా కేంద్రాలయాలు కూడా ఏర్పాటు చేశారు. వీరి కాలంలో విద్యా కేంద్రాలనే ఏమని పిలిచేవారు అంటే ఘటికులు అని పిలవడం జరిగింది. ఏమని పిలిచేవారు? ఘటికులు. రైట్. కళ్యాణి చాళుక్యులే విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేశారు అని అంటున్నాం. ఆ విద్యా సంస్థలని ఏమని పిలిచేవారు ఘటికులు అని పిలవడం జరిగింది. వీరు హిందూ మతం అండ్ జైన మతాలు రెండింటినీ ఆదరించారు. ఏ మతాన్ని ఆదరించారు? హిందూ మతం అండ్ జైన మతాన్ని కూడా ఆదరించడం జరిగింది. వీరశైవ శాఖ కూడా వీరి పరిపాలనలో ప్రాచుర్యం పొందింది. ఏ శాఖ? వీరశైవ శాఖ కూడా వీరి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. కళ్యాణి చాళుక్యుల అనంతరము యాదవులు అని అంటున్నాము. ఈ యాదవులు మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. వీరు ప్రస్తుతం అహ్మద్ నగర్ మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలించారు. వీరి యాదవులు ఏ ప్రాంతాలను పరిపాలించారు ప్రస్తుత అహ్మద్ నగర్ అండ్ నాసిక్ ప్రాంతాలను పరిపాలించడం జరిగింది. ఈ యాదవ రాజులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు అంటే కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు. వీరి యొక్క రాజధాని దౌలతాబాద్ లేదా దేవగిరి. యాదవుల యొక్క రాజధాని ఏంటి అంటే దౌలతాబాద్ లేదా దేవగిరి. ప్రస్తుతం మనం ఊళ్ళల్లో గొల్లా అండ్ కుర్మా అని కూడా పిలుస్తున్నాం. తెగలు గొల్లా అండ్ కుర్మా అని. ఆ గొల్లా అండ్ కుర్మా అంటే యాదవుల యొక్క నెగిటివ్ ప్లేస్ కూడా ఏది అంటే దౌలతాబాద్ లేదా దేవగిరి అని చెప్పాలి. బిల్లమ యాదవ రాజవంశ స్థాపకుడు. ఈ యాదవ రాజవంశ స్థాపకుడు ఎవరు అంటే బిల్లమ అనేటాయన ఈ యాదవ రాజవంశ స్థాపకుడిగా ప్రసిద్ధి చెందాడు. మరి యాదవ రాజులలో అతి గొప్పవాడిగా ప్రసిద్ధి చెందినవాడే సుప్రసిద్ధుడే సింగన్న. యాదవ రాజులలో గొప్పవాడు లేదా సుప్రసిద్ధుడే సింగన్న. ఈ సింగన్న ఎవరి కుమారుడు అని అంటే జైతుగు యొక్క కుమారుడే సింగన్న అని అంటాము. సింగన్న. వీరి రాజ్యం యాదవ రాజుల యొక్క రాజ్యం అనేది నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉండేది.
నర్మదా నది నుండి ఎక్కడి వరకు, షిమోగా వరకు విస్తరించి ఉంది. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల కారణంగానే వీరు తమ యొక్క పాలనను కోల్పోయారు అని చెప్పాలి. ఎవరి యొక్క దాడుల వల్ల? ఢిల్లీ సుల్తాన్లు, ఎస్పెషల్లీ అప్పటి ఢిల్లీ సుల్తానే అల్లావుద్దీన్ ఖిల్జీ అనాలి. ఏ ఖిల్జీ? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఒక సైనికాధికారి అయిన మాలిక్ కాపర్ దాడి చేయడం జరుగుతుంది. దానితోటి వీళ్ళు అంతమైపోయారు అని చెప్తాం. ఏ రాజులు? యాదవరాజులు. యాదవరాజులు అయితే ఫస్ట్ ఎవరికి సామంతులుగా ఉన్నారు అన్నాం? కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. ప్రస్తుతము అహ్మద్ నగర్ మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలించారు అన్నాం. రైట్. వీరి యొక్క రాజధాని ఏది ఉండే అన్నాం? దేవగిరి అన్నాం. యాదవ రాజ వంశ స్థాపకుడు ఎవరన్నాం? బిల్లమ అన్నాం. యాదవులలో సుప్రసిద్ధుడు ఎవరన్నాం? సింగన్న. సింగన్న ఎవరి కుమారుడు అంటే జైతుగి యొక్క కుమారుడు. వీరి రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది అంటే నర్మదా నది నుండి షిమోగా ప్రాంతం వరకు విస్తరించి ఉంది. ఢిల్లీ సుల్తాన్ల యొక్క దండయాత్రల కారణంగానే ఏ రాజులు అంతమైపోయారు అని చెప్పాలి? యాదవ రాజులు అంతమైపోవడం జరిగింది. నెక్స్ట్ హోయాసులు. హోయాసులు ద్వార సముద్రానికి చెందినవారు. ద్వార సముద్రం అంటే కృష్ణ, తుంగభద్ర, దోబ్లేద అంతర్వేదిల మధ్య ఉన్న ప్రాంతాన్నే ద్వార సముద్రము అంటాం. కృష్ణ, తుంగభద్ర, దోబ్లేద అంతర్వేదిల మధ్య ఉన్న ప్రాంతాన్నే ద్వార సముద్రము అని పిలుస్తాము. ఈ ద్వార సముద్రానికి చెందిన వాళ్ళు హోయాసుల వంశస్థులు. వీరు అధికారంలోకి రాకముందు చోళులు మరియు చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. హోయాసులు ఎక్కడికి చెందినవారు అంటే ద్వార సముద్రానికి చెందినవారు. వీరు అధికారంలోకి రావడానికంటే ముందు ఎవరి దగ్గర పనిచేశారు, సామంతులుగా ఉన్నారు అంటే చోళులు అండ్ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. హోయాసుల పాలన కూడా మనకు దాదాపు 200 సంవత్సరాల పాటు కొనసాగింది అని చెప్పాలి. వీరు ద్వార సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. రైట్. బిత్తగ విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు అనాలి. బిత్తగ విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యతను పొందడం జరిగింది. ఎవరు వాళ్ళు? హోయాసులు, ద్వార సముద్ర పాలకులు అని అంటాం. హోయాసుల వంశానికి చెందినవాడే 4వ బిల్లాలుడు. 4వ బిల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు. సంస్కృత, కన్నడ భాషలను వీరు పోషించారు. హోయాసులు ఏ భాషలను పోషించారు అంటే సంస్కృత మరియు కన్నడ భాషలను పోషించడం జరిగింది. 4వ వీరబిల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరివాడు అంటాం. హోయాస రాజులు జైన మతాన్ని, మాధ్వాచార్యులకు చెందినటువంటి ద్వైతాన్ని, రామానుజాచార్యులకు చెందినటువంటి విశిష్ట ద్వైతాన్ని కూడా అనుసరించారు. హోయాస రాజవంశస్థులు ఏ మతాన్ని ఆచరించారు అంటే జైన మతాన్ని, దానితో పాటుగా మాధ్వాచార్యులకు చెందినటువంటి ద్వైతాన్ని, రామానుజాచార్యులకు చెందినటువంటి విశిష్ట ద్వైతాన్ని కూడా ఆదరించారు. భక్తి ఉద్యమకారులు వీళ్ళు, మాధ్వాచార్యులు అండ్ రామానుజాచార్యులు. ఈ మతాలు ప్రాచుర్యం పొందటానికి వీరు మఠాల నిర్వహణను కూడా ప్రోత్సహించిన వారు హోయాస వంశస్థులు. పై మతాలు ప్రాచుర్యం పొందడానికి కూడా మఠాలను కూడా ఏర్పాటు చేశారు హోయాసులు అని చెప్పాలి. పాండ్యులు అంటున్నాం. పాండ్యులు అంటే మధురై ప్రాంతం గుర్తుకు రావాలి. పాండ్యులు అనగానే మనకి ఏ ప్రాంతం గుర్తుకు రావాలి? మధురై ప్రాంతం గుర్తుకు రావాలి. పాండ్యులు మధురైని రాజధానిగా చేసుకొని పాలించడం జరిగింది. వీరు తమ సామ్రాజ్యం విస్తరించడానికి పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకున్నారు. పాండ్యులు దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు మధురైని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఇదే పాండ్యులు తమ యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయడానికి పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని వినియోగించుకున్న వాళ్ళు కూడా పాండ్యులే. ఈ రాజవంశానికి చెందిన వాడే కులశేఖరుడు. ఏ శేఖరుడు? కులశేఖరుడు. ఈ కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేసిండు. ఎవరైనా? కులశేఖరుడు. మార్కోపోలో, ఇటలీ లేదా వెన్నిస్ యాత్రికుడు అయినటువంటి మార్కోపోలో అతని యొక్క పరిపాలనా కాలంలో సందర్శించి అతని పాలనను ప్రశంసించిన వాడు కూడా ఎవరైనా? మార్కోపోలో. మార్కోపోలో గారి యొక్క గ్రంథమే ది ట్రావెల్స్ అని చెప్పాలి. మార్కోపోలో గారి గ్రంథమే ఏంటంటున్నాం? ట్రావెల్స్. పాండ్యులు అన్నాం. పాండ్యుల యొక్క రాజధాని ఏంటంట? మధురై అని చెప్పాలి. మధురై. వీరు తమ సామ్రాజ్యాన్ని విస్తరింప చేయడానికి చోళులు మరియు పల్లవుల మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని కూడా వినియోగించుకోరు. ఈ పాండ్యులలో మొదటి వాడే, ఈ రాజవంశానికి చెందిన వాడే
కులశేఖరుడు. ఏ శేఖరుడు? కులశేఖరుడు. ఈ కులశేఖరుడే శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇటలీ లేదా వెనిస్ యాత్రికుడు అయిన మార్కోపోలో ఇతని యొక్క ఆస్థానాన్ని సందర్శించి అతని పాలన గురించి బాగా ప్రశంసించిన వ్యక్తి మార్కోపోలో గారు. మార్కోపోలో గారి యొక్క రచన అన్నం ది ట్రావెల్స్ అని చెప్పాలి. పాండ్యుల యొక్క రాజ్య పాలన వ్యవహారంలో చోళుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. పాండ్యులు వారి యొక్క రాజ్య పాలన వ్యవహారంలో ఎవరి యొక్క పాలనా విధానాన్ని అనుసరించారు అంటే చోళుల యొక్క పాలనా విధానాన్ని అనుసరించిన వాళ్ళు పాండ్యులు అని అంటున్నాం. వీరశైవ మతం, వైష్ణవ మతాలను ఆదరించారు. వీరశైవ మతం అండ్ వైష్ణవ మతాలని మనకు దక్షిణ భారతదేశంలో శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం మొదలైన చోట్ల అనేక దేవాలయాలు నిర్మించిన వాళ్ళు కూడా వీరే విదేశీ వాణిజ్యాన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది. రైట్. పాండ్యులు అట తమ రాజ్య పాలనలో వ్యవహారంలో ఎవరి యొక్క పాలనను అనుసరించారు అంటే చోళుల యొక్క పాలనను అనుసరించడం జరిగింది. ఏ మతాన్ని బాగా పోషించారు అంటే వీరశైవ మతం అండ్ వైష్ణవ మతాలను ఆదరించారు. మన దక్షిణ భారతదేశంలోని శ్రీరంగం, రామేశ్వరం, చిదంబరం మొదలైనటువంటి చోట్ల అనేక దేవాలయాలను కూడా నిర్మించి విదేశీ వాణిజ్యాన్ని కూడా ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు అంటే పాండ్యులే. ఇక్కడ చూడొచ్చు మీరు శ్రీరంగనాథ దేవాలయం అండ్ రామేశ్వర దేవాలయాన్ని కూడా గమనించవచ్చు.